హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. బలవంతపు పెళ్ళి పార్ట్ 3. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది, చూద్దాం అనుకొని తన గదిలోకి వెళ్ళింది మాధురి. మాధురి రావడం చూసి, ఏమైంది మాధురి, మన కళ్యాణి నీ గురించి అలా అంటుంది, నేను నిన్ను సరిగా చూసుకోవడం లేదా చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్. ఇప్పుడు ఎందుకండి అవన్నీ, పడుకోండి అంది మాధురి. కుమార్ కోపంగా మాధురి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు చెప్పు అని అంటాడు. కుమార్ కళ్ళలోకి అలానే చూస్తూ ఏం చెప్పాలి మీకు, చెప్పండి అంది మాధురి. అసలు నీ మనసులో ఏముందో చెప్పు మాధురి అన్నాడు కుమార్. నాకు మీరన్నా మీ కుటుంబం అన్నా చాలా ప్రేమ ఉంది, కానీ మీరు అత్తయ్య పెట్టే షరతులు తట్టుకోలేకపోతున్నా, అందుకే మీరు డైవర్స్ ఇస్తాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంది మాధురి. మాధురి మాటలకు షాక్ అయ్యి తనను అలానే వదిలేశాడు కుమార్. ఏమనంటున్నావు మాధురి నువ్వు అని అంటాడు. ఏ సంసారంలో అయినా ఉండాల్సింది ప్రేమ అనుబంధాలు, అంతేకాని ఇలాంటి షరతులు కాదు అంది మాధురి. నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు మాధురి అని అన్నాడు కుమార్. మీకేం అర్థం కాదు, మీరు పడుకోండి, రేపు మీ చెల్లాయి పెళ్లి చూపులు, చాలా పనుంది నాకు అని వెళ్ళి నిద్రపోయింది మాధురి. ఏంటో అనుకొని వెళ్ళి అలా నిద్రపోయాడు కుమార్. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శ్రీనివాస్, రామనాథం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి కళ్యాణి వాళ్ళ ఇంటికి వచ్చాడు వినయ్. సుజాత, మాధురి ఎంత చెప్పినా కళ్యాణి రెడీ అవ్వలేదు. శ్రీనివాస్ రవీందర్ కుటుంబాన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. రవీందర్, రామనాథం, జానకమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. వినయ్ కుమార్తో మాట్లాడుతూ ఉన్నాడు. సుజాత కిందికి వెళ్ళి ఏమండి ఇలా రండి అని తన భర్త శ్రీనివాస్ను పిలిచింది. రవీందర్ సుజాతను చూసి ఏంటి చెల్లమ్మ ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నా అన్నయ్య అంది సుజాత. అందరికీ జ్యూస్ తెచ్చి ఇచ్చింది మాధురి. మరోవైపు ఏడుస్తూ ఉంది కళ్యాణి, నా మాటకి ఎవరూ విలువివ్వట్లేదు అని. శ్రీనివాస్ సుజాత దగ్గరికి వెళ్ళి ఏంటి అమ్మాయి రెడీ అయిందా అన్నాడు. ఇంకా నా వల్ల కాదు, మీ అమ్మాయిని మీరే పిలుచుకొని రండి, నేను నచ్చజెప్పలేను అంది సుజాత. అబ్బా ఇప్పుడు ఎలాగా అనుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్. సుజాత టెన్షన్ పడుతూ ఉండటం చూసి ఏంటన్నయ్యా ఏమైంది, అమ్మాయిని రమ్మని చెప్పండి, మళ్ళీ వర్జం వస్తుంది అంది వినయ్ తల్లి విజయ. ఏం లేదు చెల్లమ్మ, మా కళ్యాణి ఎలా ఉంటుందో మీకు తెలుసు, చూడాల్సింది అబ్బాయి మాత్రమే కదా, తనని పైకి వెళ్ళమని చెప్పాలనుకుంటున్నాం అన్నాడు శ్రీనివాస్. అలాగే అన్నారు రవీందర్, విజయలు. ఏంటి వీళ్ళ ప్రవర్తన ఏదో తేడాగా ఉంది, అమ్మాయికి పెళ్ళిష్టం లేదో ఏమో అనుకుంది వినయ్ చెల్లెలు శృతి. బాబు వినయ్, నీకే ప్రాబ్లం లేదు కదా అన్నారు శ్రీనివాస్. అయ్యో లేదంకుల్, నేను వెళ్తాను, గది చూపించండి అన్నాడు వినయ్. నేను చూపిస్తాను అక్క గది, పదండి అని పిలుచుకొని వెళ్ళింది శ్రావ్య వెనకే వెళ్ళాడు వినయ్. ఇదే మా అక్క గది, వెళ్ళి మాట్లాడండి అని వెళ్ళిపోయింది శ్రావ్య. హ్యాపీగా లోపలికి వెళ్ళి కిటికీ వద్ద ఉన్న కళ్యాణిని చూసి వావ్ ఎంత అందంగా ఉంది అమ్మాయి అనుకున్నాడు విజయ్. బాధగా ఆలోచిస్తూ అలా కిటికీలో నుండి గాలి ఆస్వాదిస్తూ ఉంది కళ్యాణిని చూస్తూ లోపలికి వెళ్ళి హాయ్ అన్నాడు వినయ్. ఎవరు నువ్వు అంది కళ్యాణి. ఈరోజు పెళ్లి చూపులకు వచ్చింది నేనే, మీరు నాకు చాలా బాగా నచ్చారు, అంతేకాదు చాలా అందంగా ఉన్నారు అన్నాడు వినయ్. ఓహో ఇక్కడే పెట్టారా దుకాణం అని మనసులో అనుకొని, నాకు మాత్రం మీరు అస్సలు నచ్చలేదు, మా వాళ్లకు అసలు పెళ్లి చేసుకోను అని నిన్న నైట్ చెప్పాను, మీకు చెప్పలేదా విషయం అంది కళ్యాణి. షాక్ అయ్యాడు వినయ్ కళ్యాణి మాటలకి. ఎందుకు చేసుకోరు, నాకేం తక్కువ అన్నాడు వినయ్. మీకేం తక్కువ ఎక్కువ అని పక్కన పెడితే మీ మగవాళ్ళ ఎజెండా అంతా ఒకటే, ఆడవాళ్ళని ఇంట్లో ఉంచి పని మనిషిని చేయాలి అని, అందుకే నేను మా నాన్నకు చెప్పాను లైఫ్లో పెళ్లి చేసుకోను అని అంది కళ్యాణి. ఈ అమ్మాయికి నా మైండ్లో ఉన్నది బాగానే తెలుసు అనుకొని కళ్యాణి దగ్గరికి వెళ్ళి అవును నీలాంటి పొగరు, ధైర్యం, అందం ఉన్న అమ్మాయిని నేను వదులుకోను అన్నాడు వినయ్. అరే మీకు ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదా అంది కళ్యాణి. లేదు, ఇన్ని రోజులు ఇంటి పట్టున ఉండే అమ్మాయిలైతే చాలు అనుకున్నా, కానీ నీలాంటి పొగరున్న అమ్మాయి నాకు కావాలి, నిన్ను వదలను అన్నాడు వినయ్. నీకు పిచ్చా, మర్యాదగా బయటకు వెళ్ళు నా గదిలో నుండి అంది కళ్యాణి. నీకు పెళ్ళి ఇష్టం ఉన్నా లేకున్నా నిన్ను మాత్రం వదలను, నాకు నీతోనే పెళ్లి జరుగుతుంది, ఇది ఫిక్స్ అని రూమ్లో నుండి బయటకు వెళ్ళాడు వినయ్. షాక్ అయ్యి వీడిని ఎలా అయినా ఆపాలి అని బయటకు వెళ్ళింది కళ్యాణి. రవీందర్, శ్రీనివాస్, వినయ్ రావడం చూసి ఏంటి ఏమైంది, కళ్యాణి ఏమంది అన్నారు నవ్వుతూ. నాకు అమ్మాయి చాలా నచ్చింది, తనకి నేను నచ్చాను అని చెప్పింది అన్నాడు వినయ్.
మాధురి సుజాత షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. ఇంతలో కళ్యాణి వచ్చి కోపంగా, నాన్న నాకు ఇతను ఏమాత్రం నచ్చలేదు, అబద్ధం చెప్తున్నాడు. హే, నీకు కొంచెం కూడా సిగ్గులేదా, అబద్ధం చెప్తున్నావు అంది కళ్యాణి. అస్సలు లేదు బేబీ అన్నాడు వినయ్ నవ్వుతూ. ఏంటి వినయ్ ఇదంతా అని, అమ్మ కళ్యాణి నీకు మా అబ్బాయి నచ్చలేదా అన్నాడు రవీందర్. లేదంకుల్, నేను మా నాన్నకు నిన్నే చెప్పాను, నేను ఇంటి పట్టున ఉండి నా గోల్స్ ఇవన్నీ పక్కన పెట్టేలేను అని. నాకు పెళ్లి కంటే నా స్వేచ్ఛ స్వాతంత్రం చాలా ముఖ్యం. సారీ అంకుల్ అంది కళ్యాణి. కళ్యాణి మాటలకి ఇంప్రెస్ అయ్యి పైకి లేచి క్లాప్స్ కొట్టింది శృతి. అందరూ శృతి వైపు చూశారు. ఎవరు తను అలా క్లాప్స్ కొడుతుంది అనుకుంది కళ్యాణి. శృతి కళ్యాణి వద్దకు వెళ్ళి, మంచి అమ్మాయిలు నీలానే ఉండాలి, నువ్వు మారకు, నేను నీలాగే నా గోల్స్ వైపు వెళ్తున్నా, ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అంది శృతి. థ్యాంక్స్ అండి అంది కళ్యాణి. నాన్న ఇక వెళ్దామా, తన సమాధానం విన్నారు కదా అని రవీందర్తో అంది శృతి. నీ కొడుకుకి నా కూతురు నచ్చింది అన్నాడు. ఎవరు ఎన్ని చేసినా ఈ పెళ్ళి ఆగదు. ఏం బాబు వినయ్ ఏమంటావ్ అన్నాడు శ్రీనివాస్. థ్యాంక్స్ అంకుల్, అర్థం చేసుకున్నారు అన్నాడు వినయ్ నవ్వుతూ. నాన్న ఏమంటున్నారు మీరు, నాకు ఈ పెళ్ళొద్దు అంది కళ్యాణి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అన్నారు శ్రీనివాస్. కళ్యాణి కోపంగా వినయ్ వైపు చూస్తూ లోపలికి వెళ్ళింది. కళ్యాణి వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు వినయ్. బాబు, ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు. శ్రీనివాస్ సుజాతలు తాంబూలపు పళ్ళెం రవీందర్ విజయ్కి ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఆనందంగా అందుకొని వాళ్ళ తాంబూల పళ్ళెం వీళ్ళకి అందించారు. అలా కళ్యాణి వినయ్ల నిశ్చితార్థం జరిగింది. అందరూ అక్షింతలు వేసి వినయ్ని ఆశీర్వదించారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అని కళ్యాణికి చెప్పింది మాధురి. కళ్యాణి షాక్ అయ్యి, ఏంటి వదిన అంది. అవును, అబ్బాయి అంటే ఓకే అంటే మామయ్య గారు తాంబూలాలు మార్చుకున్నారు అంది మాధురి. ఎంత ధైర్యం వదిన అని కిందకి పరిగెత్తుకుని వెళ్ళింది కళ్యాణి. కిందకి వెళ్ళి ఫ్లవర్ వేస్ తీసుకొని కిందకేసింది. ఆ శబ్దానికి అందరూ బయటకొచ్చారు. ఏ కళ్యాణి, ఏమైంది నీకు అంది మాధురి. కోపంగా గోడకు తగిలించిన టీవీ చేతిలోకి తీసుకొని కింద వేసి పగలగొట్టింది కళ్యాణి. సుజాత షాక్ అయి కళ్యాణి వద్దకు వెళ్ళి, ఏమైంది నీకు, ఇంట్లో టీవీ పగలగొట్టావు అంది సుజాత. మీ ఆయన నా లైఫ్ పగలగొట్టాడుగా అందుకు అంది కళ్యాణి కోపంగా. అందుకని నువ్వు ఇంత కాస్ట్లీ టీవీ పగలగొట్టావా అంది సుజాత. అవునక్క, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నారు శ్రావ్యలత. మీకిప్పుడు అర్థం కాదు, నా ప్లేస్కి ఏ రోజు వస్తారో అప్పుడు తెలుస్తుంది అని అంది కళ్యాణి. ఏంటి తల్లి ఇది, అబ్బాయి మంచివాడు, పెళ్లి చేసుకో అన్నారు రామనాథన్ దంపతులు. అలాగే తాతయ్య అని టేబుల్పై ఉండే గాజు బొమ్మలన్నీ పగలగొడుతుంది కళ్యాణి. వస్తున్న కోపానికి వెళ్ళి అమృత చెంప చెల్లుమనిపించి, చూడు ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, లోపలికి వెళ్ళు అంది సుజాత. అమ్మ, కొట్టాల్సింది నన్ను కాదు మీ ఆయనని, మీ కొడుకుని అంది కళ్యాణి. నీ కొంచెమైనా మనస్సాక్షి ఉందా, మీ నాన్నని ఇలా ఎలా అంటావు అంది సుజాత. అవును, కొట్టాల్సింది ఆయన్ని కాదు ఆ పెళ్లి కొడుకుని అని కోపంగా కార్ కీస్ తీసుకొని బయలుదేరింది కళ్యాణి. కళ్యాణి అని అరుస్తూ బయటకు వరకు వెళ్ళి ఆగు అని అన్నారు సుజాత మాధురి. వాళ్ళ మాటలేవి వినిపించుకోకుండా కోపంగా కార్ తీసుకొని వెళ్ళింది కళ్యాణి. అత్తయ్య, ఆయనకి ఫోన్ చేసి చెప్పనా, ఇప్పుడేమవుతుందో ఏంటో అంది మాధురి టెన్షన్ పడుతూ. మాధురి టెన్షన్ పడుతూ ఉంటే తన భుజంపై చేయి వేసి సారీ మాధురి అంది సుజాత. వాళ్ళ అత్తయ్య మాటలు విని, ఏంటత్తయ్య మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అంది మాధురి. లేదు తల్లి, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. నాకు 3 కూతుర్లున్నారు, కానీ బయట నుండి వచ్చిన నిన్ను నా కూతురు అనుకోకుండా కోడలి వద్దే ఆగిపోయాను అంది సుజాత. వాళ్ళ అత్తయ్య మాటలకి షాక్ అయింది మాధురి. లేదు తల్లి, ఈ రోజు నుండి నాకు 3 కాదు, నీతో కలిపి 4 కూతుర్లు. అంతేకాదు, ఇక నేను పిల్లల గురించి ఎప్పుడూ నిన్ను అడగను అంది సుజాత. ఆనందంగా వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకొని థ్యాంక్స్ అత్తయ్య అంది మాధురి. ఇంకెప్పుడు నా కొడుకు నుండి నిన్ను కలలో కూడా దూరం చేయాలి అనుకోను అంది సుజాత. మాధురి సుజాతను వదిలి, ఏంటత్తయ్య మీలో ఇంత మార్పు అంది. మార్పు మంచిదే కదా మనవరాలా అంది జానకమ్మ. మాధురి నవ్వుతూ, అవునమ్మగారు, మార్పు మంచిదే అంది మాధురి. అలాగే నువ్వు జాబ్ చేయాలనుకున్నావు కదా, నీ ఇష్టమైతే చేసుకో తల్లి అంది సుజాత. ఓకే అత్తయ్య అని చెప్పేసి హ్యాపీగా లోపలికి వెళ్ళింది మాధురి. శ్రావ్య లత మాధురిని చుట్టుముట్టి, ఇప్పుడు హ్యాపీనా వదినా నువ్వు అంది. అవును అంది మాధురి. అలా వీళ్ళెంతో హ్యాపీగా ఉన్నారు. మరోవైపు వినయ్ వాళ్ళ కంపెనీకి వెళ్ళింది కళ్యాణి. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు వినయ్. లోపలికి వెళ్ళి మీ బాస్ని కలవాలి అని రిసెప్షన్లో అడుగుతుంది కళ్యాణి. ఓకే మేడం అని వినయ్కి కాల్ చేసింది రిసెప్షనిస్ట్. వినయ్ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అన్నాడు.
వినేశారు, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది అని అంది రిసెప్షనిస్ట్. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.